బొబ్బిలికి వచ్చినటువంటి కళాకారులకే కాదు, బొబ్బిలికి వచ్చినటువంటి గుర్తింపు వారి ద్వారా అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా కళాకారులు ఎప్పుడు కూడా మా పెద్దలు, మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఎప్పుడు కళాకారులని గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు కూడా వారిని ప్రోత్సహించడం మా కుటుంబానికి వస్తున్నటువంటి ఆనవాయితీ. దానికి రెట్టింపు ప్రోత్సాహం నా ద్వారా కళాకారులకు ఎల్లప్పుడూ ఉంటుందని వ్యక్తిగతంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ, మరోసారి అవాళ రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నన్ను మన్నించి తప్పకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయింది, మనం బొబ్బిల్లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చి కళాకారుల యొక్క వైభవాన్ని చాటింపు చేసే విధంగా అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరోసారి పునర్జీవం పోసినట్లుగా అయింది. అదేవిధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా గుర్తింపు పొందడం నిజంగా బొబ్బిలి కళాకారులందరికీ కూడా ఒక ఆగస్టు 22న ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ కళాకారుల ఆధ్వర్యంలో 3333 మంది కళాకారులు రాజా కాలేజ్ గ్రౌండ్ నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వరకు నాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపికైన సందర్భంగా బిలికోటలో శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన రికార్డు సర్టిఫికేటును సమర్పించనున్నారు. కళాకారులను అభినందించారు. చేయడం జరిగింది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసి వారు మమ్మల్ని సన్మానిస్తామని కూడా వరల్డ్ ఆర్గనైజేషన్ వారు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే మరుగున పడిపోయినటువంటి ప్రాచీన కళలన్నీ కూడా మరలా పునరుద్ధరించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం వారు కూడా ఇదివరకు కళాకారులు కొన్ని రిజిస్ట్రేషన్స్ అని కళాకారుల గుర్తింపు వారి తాలూకా సర్టిఫికేట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేయడం అయిపోయింది. మరలా వాటిని పునరుద్ధరించి మళ్ళా కళాకారుల తాలూకా ఔన్నత్యానికి కృషి చేస్తారని మీడియా ద్వారా మీ అందరినీ కూడా శ్రద్ధగా కోరుకుంటున్నామండి. ఈ నెల 22వ తేదీ మన ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బొబ్బిలిని కళావేదికగా ప్రదర్శించుకుంటూ మన వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అన్ని రకాల కళాకారులు వారి వేషధారణలతో సుమారుగా 3500 మంది ప్రదర్శన నిర్వహిస్తూ ర్యాలీగా ఈ పురవీధుల్లో తిరుగుతూ కళాకారుల తాలూకా ఔన్నత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఎన్నో కళలు ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఎక్కడా లేదు. ఆ గుర్తింపు తీసుకొచ్చి కళాకారులకి, కళాగురువులకి, కళా పోషకులకి మంచి ఉన్నత కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వివిధ మండలాలకు చెందినటువంటి గురువులు, వార్తాలకు శిష్య బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, తప్పుడు గుళ్ళు, వివిధ రకాలైనటువంటి నృత్యాలతో ప్రదర్శన అనేటువంటి నిర్వహించడం జరిగింది. దీని ద్వారా అయినా పెద్దల వరకు ఈ విషయం వెళ్ళి అందరూ కూడా కళాకారులకి ప్రోత్సహించి మరి కొన్నాళ్ళు ఈ కళని నిలబెట్టే ప్రయత్నం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇందులో ఇక్కడ ఉండేటువంటి గురువులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి చెందినటువంటి గురువులు. వీరందరూ కూడా వివిధ రకాల కోణాల్లో ఉన్నప్పటికీ కూడా అందరి లక్ష్యం ఒకటేనండి.